హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న పోస్ట్ పెట్టాను కదా, అందులో చాలామంది అడిగారు లావా అగ్ని 2ది మీరు అన్బాక్సింగ్ ఎప్పుడు పెడుతున్నారని చెప్పేసి. ఈరోజు డీటెయిల్గా దాని ఫీచర్స్ ఇంకా దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూద్దాం. అన్బాక్సింగ్ మాత్రమే ఈ వీడియో. ఇది లావా అగ్ని 2 5G మొబైల్, 13 బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇండియాస్ ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అగ్ని కూడా అన్బాక్స్ చేశాను నేను. ఇది అంటే మీడియా వాళ్ళకి ఇట్లా ప్యాక్ చేసి పంపించారు. తెలుగు టెక్ శ్రీనివాస్ అని కింద ప్రింటింగ్ చేసేసి. మామూలుగా మీరు బయట కొంటే సెంటర్ది ఆ బాక్స్ మాత్రమే ఉంటుంది. ఈరోజు అన్బాక్సింగ్ చేసేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా మీకు చూపించేసి డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది. ఇందులో మిడ్ రేంజ్ మొబైల్ ఇది మీకు 19,999కే అవైలబుల్ ఉంది కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫీచర్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీడియో నాకు కూడా. ఇక్కడ మీరు దాని బాక్స్ పైన వేరే డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. ఇది వీడియో పాజ్ చేసుకొని మీరు కావాలంటే చదవచ్చు. ఇంకో సైడ్ జస్ట్ సింపుల్ లావా బ్రాండింగ్ ఉండేసి ప్రౌడ్లీ ఇండియన్ అంటే ఇది కంప్లీట్లీ మన ఇండియాలోనే తయారైంది. ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ 1 ఇయర్లో మీకు హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫోన్ రీప్లేస్ చేస్తారన్నారు. ఇక్కడ కలర్ చూడొచ్చు మీరు, విడిడియన్ గ్రీన్ కలర్. ఇది ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. 3D కర్వ్డ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 6.78 ఇంచెస్ది, 120 హెర్ట్జ్ వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉందని రాసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 13 OS అంటే బ్లోట్వేర్ ఉండదు. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఫాస్ట్ ప్రాసెసర్ ఉంది, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్. ఇంకా క్వాడ్ కెమెరా ఉంది 50 మెగాపిక్సెల్ది రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇంకా 3D కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ఉంది, మ్యాట్ ఫినిష్. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇంకా ఫేస్ అన్లాక్ ఉంది. ఇక్కడ అన్ని మీకు దాని యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయి. ఇంకా ఫ్రీ సర్వీస్ హోమ్ది. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఇక్కడ లేబుల్ పైన MRP అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఇది 256GB ప్లస్ 8+8GB అంటే 8GB మీకు LPDDR4X ర్యామ్, ఇంకా 8GB వర్చువల్ ర్యామ్ ఉంటుంది. ఇంకా 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఇది ప్రైస్ మీకు లాంచ్ ప్రైస్ 19,999 అంటే 20,000 లోపు బెస్ట్ మిడ్ రేంజ్ అనే చెప్పొచ్చు. చూద్దాం మనం ఎట్లా ఉందో. ఇది పైన కార్డ్ పైన డీటెయిల్స్. ఇంకా ఇది ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, సిమ్ ఎజెక్షన్ టూల్. ఇంకోటి ఫ్రీ సాఫ్ట్ కేస్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ కేసు. ఇది బెటర్ ఇది కేస్, ఎందుకంటే అట్లాంటి కర్వ్డ్ డిస్ప్లేస్కి మీకు బయట ఇమీడియట్ కేసెస్ దొరకడం కష్టమే కదా. ఇంకో Type-C to Type-C కేబుల్ వచ్చింది. Type-C to 3.5mm కేబుల్ కూడా వచ్చింది, మీరు రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మీకు 66 వాట్ది సూపర్ ఫాస్ట్ ఛార్జర్, 4700 mAh బ్యాటరీ ఉంది. లాస్ట్ ఇయర్ అగ్నిలో 5000 mAh ఉండింది. ఇందులో మీకు తగ్గింది 300 mAh. అంటే ఇది 50% ఛార్జ్ మీకు 16 నిమిషాల్లో అయిపోతుంది. ఇదండి మన లావా అగ్ని 2 5G మొబైల్. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. చేతిలో పట్టుకుంటే స్టైలిష్ ఉండేసి 210 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. ఇక్కడ మీరు దాని ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. కంప్లీట్ ఇదేంటంటే 3D డ్యువల్ కర్వ్ డిజైన్. ఇంకా మీకు 3D గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. ఇటు సైడ్ అంటే ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్దే. మీకు ఇది మీకు జర్మన్ ఇంజనీర్డ్ షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా పైన చూడొచ్చు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్. అదంతా ఫినిషింగ్ మెటల్ లాగా ఉంది కానీ ప్లాస్టిక్ ఫ్రేమే. ఇటు సైడ్ ఏమీ లేదు మీకు. యూజువల్లీ నాకు ఇట్లాంటి కర్వ్ డిస్ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ సిమ్ ట్రే, ప్రైమరీ మైక్, Type-C పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ చూడొచ్చు. దాన్ని కూడా ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉందో మీకు తర్వాత ఏదైనా ఆడియో మ్యూజిక్ ఫైల్ ఏదైనా ప్లే చేసి చూపించేస్తాను. డ్యువల్ నానో సిమ్ ట్రే ఉంది. ఇందులో మైక్రో SD కార్డ్ వేసుకోలేరు కానీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 256GB అంటే మోర్ దాన్ ఇనఫ్ సరిపోతుంది. ఇంకా ఇది గ్లాస్ బ్యాక్, అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, ఎందుకంటే మ్యాట్ ఫినిష్ ఉండేసి లావా 5G అని రాసేసి. కలర్ చాలా బాగుంది, అది మొత్తం అంటే డిఫరెంట్ గ్రీన్ ఉంది, బాగుంది అది కలర్. ఇంకా ఇక్కడ మీరు దాని క్వాడ్ కెమెరా సెటప్ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ మీకు మెయిన్ కెమెరా ఉంది, అందులో ఉండేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకోటి LED ఫ్లాష్ ఉంది. ఇది కొంచెం స్టైలిష్ ఉంది, అంటే ప్రీమియం కాస్ట్లీ మొబైల్స్కి ఉండేలాగా రౌండ్ డిజైన్ ఇచ్చేసి బ్యూటిఫుల్ ఉంది. పెద్దగా బంప్ కూడా ఏం లేదు. ఇంకా మొత్తం ఫోన్ థిక్నెస్ కూడా 8.75mm ఉంది. అంటే ఓకే, చేతిలో పట్టుకుంటే స్లీక్ బాగానే ఉంది, కంఫర్టబుల్ ఉంది. 25 నుంచి 210 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆన్ చేసేసి ఫింగర్ ప్రింట్ వేసి మొత్తం సెటప్ చేసి కొద్దిసేపు అంటే యూస్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా అట్లనే ఇది 4K 30లో వీడియో కూడా షూట్ చేస్తుంది. అది కూడా శాంపుల్ తీసి మీకు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా అగ్ని 2 5G మొబైల్ నిన్న మొత్తం నేను యూజ్ చేసి కొన్ని కెమెరా ఫోటో శాంపిల్స్ అవి కూడా కలెక్ట్ చేశాను. ఈరోజు వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూడొచ్చు. ఇంకా డిస్ప్లే కలర్స్ చూస్తున్నారు కదా, ఇది ఆన్ చేయగానే ఒకటేసారి జిగేల్మన్నట్టు అనిపించింది కలర్స్ దాని. ఇంకా బెజల్స్ ఎంత థిన్ ఉన్నాయంటే ఇక్కడ మీరు దాని సెల్ఫీ కెమెరా పంచోల్ డిస్ప్లే అది దాని ఎడ్జెస్ అవి చూడొచ్చు. ఇది 3D డ్యువల్ కర్వ్ డిజైన్. ఇది ఎడ్జ్ చాలా బాగుంది దాని డిజైనింగ్ అది. ఇంకా బాటంలో బెజల్ కూడా జస్ట్ 2.3mm ఉంది. 93
53.65% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉండేసి బ్యూటిఫుల్ ఉంది. పట్టుకుంటే కూడా దాని ఫీల్ అది బాగుంది. బ్యాక్ సైడ్ కూడా ఇదంతా మీకు మ్యాట్ ఫినిష్ ఉండేసి అసలు అంత పెద్దగా ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం పడట్లేదు. గ్లాస్ బ్యాక్ ఇంకా క్వాడ్ కెమెరా సెటప్ కూడా చూడడానికి లుక్స్ అవి చాలా ప్రీమియం ఉంది. ఇది మిడ్ రేంజ్ ఫోన్ అన్నట్టే గానీ మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంటి లుక్స్ ఉన్నాయి. స్లీక్ ఉంది. 8.75 థిక్‌నెస్ ఉండేసి నేను వెయిట్ మెజర్ చేస్తే 205 గ్రాములే వచ్చింది. ఇంకా డిస్‌ప్లే స్క్రీన్‌లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్ కూడా యాక్యురేట్ ఉంది. ఫాస్ట్ ఉంది. ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. డిస్‌ప్లే మాత్రం చాలా బ్రైట్ ఉంది. ఇది 950 నిట్స్ అమోలెడ్ డిస్‌ప్లే ఇది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ 1.07 బిలియన్ కలర్స్ అంటే మీకు కలర్ సాచురేషన్, కాంట్రాస్ట్ అది కూడా బాగుంది. యూఐ కూడా స్మూత్ ఉంది. 120 హెర్ట్జ్ కదా! ఎక్కడ పెద్దగా అంత ల్యాగ్ అది ఏం లేదు. ఇంకా జర్మన్ ఇంజినీర్డ్ షార్ట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి టఫ్‌నెస్ కూడా బాగానే ఉంది. ఇంకా ఇది నోటిఫికేషన్స్ ప్యానెల్, క్విక్ సెట్టింగ్స్ ఇవి చూడొచ్చు. ఇప్పుడైతే నేను 50% అట్లా పెట్టాను. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అదే మోర్ దాన్ ఇనఫ్. మీరు మ్యాక్స్ పెట్టుకుంటే అసలు చూడలేకపోతున్నాం అంత బ్రైట్ ఉంది. డిస్‌ప్లేస్ ఇవాళ రేపు చాలా బ్రైట్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్‌లో మీకు ఒకసారి డీటెయిల్‌గా అబౌట్ ఫోన్ అవన్నీ మీకు దాని సాఫ్ట్‌వేర్ ఇన్ఫో అదంతా ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. వీళ్ళు 2 ఇయర్స్ మీకు మేజర్ అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 14, 15 కూడా అప్డేట్స్ ఇస్తామంటున్నారు. ఇంకా 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామంటున్నారు. ఇది ర్యామ్ మీరు వర్చువల్ ర్యామ్ కూడా అప్ టు 8 జీబీ వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆండ్రాయిడ్ 13 ఇంకా సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి మార్చ్ 2023 ఉంది. ఇది 256 జీబీ వేరియంట్ కదా! అరౌండ్ మీకు 22 జీబీ వరకు అట్లా యూజ్ అయిపోయింది ఔట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు. యూఎఫ్ఎస్ 2.2 మెమరీ ఉంది. ఇంకా ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ ఉంది. ఇంకా డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే బ్రైట్‌నెస్ మీకు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. రిఫ్రెష్ రేట్ హై స్టాండర్డ్. మీరు బ్యాటరీ అంటే సేవ్ చేయాలంటే డైనమిక్ పెట్టుకుంటే బెటర్. మీకు అవసరం పడ్డట్టు అది 60, 120 స్విచ్ చేసుకుంటా ఉంటుంది. నార్మల్ వివిడ్ ఉంది కానీ నార్మలే పెట్టాను నేను. యాక్చువల్ డిఫాల్ట్ వివిడ్ వచ్చింది. ఇంకా కూడా మీరు వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయొచ్చు కానీ అవసరం లేదు. డిఫాల్ట్ ఓకేనే ఉంది. కాకపోతే కలర్ సాచురేషన్ చాలా ఎక్కువ అనిపించింది నాకు. అందుకే నేను మళ్ళీ నార్మల్ పెట్టాను. బ్యాటరీ కూడా 4700 మిల్లీ ఆంపియర్ అవర్ బ్యాటరీ కదా! 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. 50% మీకు 16 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ఇంకా ఒక గంట సేపట్లో మొత్తం ఛార్జ్ అవుతుంది. కానీ బ్యాటరీ కొంచెం అంటే తొందరగానే ఒక 1 డే అట్లా వస్తుంది నా గెస్ ప్రకారంగా. కానీ మీరు తొందరగానే ఛార్జ్ చేసుకోవచ్చు. గంటలోపే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా కెమెరా యాప్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 50 మెగాపిక్సెల్‌ది మీకు రియర్ క్వాడ్ కెమెరా సెటప్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీకు వీడియో, ఫోటో, ఫిల్మ్ మోడ్ అని సపరేట్‌గా ఒకటి పోర్ట్రేట్, బ్యూటీ మోడ్ ఇంకా మోర్‌లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా చూపించేస్తాను. కెమెరా అంతా నాకు వీళ్ళు అంటే 1 మైక్రాన్ ఉన్న పెద్ద పిక్సెల్స్ ఉన్న మెయిన్ కెమెరా ఉందన్నారు కానీ అంటే నేను ఇంకా ఫొటోస్ మీకు పెడతాను కదా! అక్కడ చూడొచ్చు. ఓకే అని చెప్పొచ్చు. ఇంకా కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్‌లో వీళ్ళు ఇంకొంచెం డెవలప్ చేయాలి. ఇక్కడ మీరు పిక్చర్ సైజ్ కానివ్వండి ఇంకా వేరే సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో కూడా మీకు ఒకసారి సెట్టింగ్స్ చూపించేస్తాను. వీడియోలో అంటే మీరు రియర్ కెమెరాలో 4K 30p వరకు షూట్ చేయొచ్చు. 2K ఫుల్ హెచ్‌డీ, హెచ్‌డీ. ఫుల్ హెచ్‌డీలో మీరు 60p వరకు 60 ఎఫ్‌పిఎస్ వరకు షూట్ చేయొచ్చు. 4Kలో కూడా 60 ఉంటే బాగుండేది కానీ 4Kలో 30 ఉంది. 4K వీడియో శాంపులే మీకు తీసి వీడియో లాస్ట్‌లో ఎండ్‌లో పెడతాను. అదొకసారి వీడియో క్లిప్ చూసుకోండి. నాకంటే కెమెరాలో కొంచెం స్లైట్‌గా షటర్ ల్యాగ్ కూడా అనిపించింది. మీరు ఇక్కడ చూడొచ్చు స్లైట్‌గా. కొంచెం అక్కడ అంటే కొంచెం డిలే తీసుకుంటుంది క్లిక్ చేస్తే. ల్యాగ్ ఉంది. ఇంకా కలర్స్ కూడా కొంచెం అదే ఇమేజ్ ప్రాసెసింగే కొంచెం ఇంకా వాళ్ళు నెక్స్ట్ దాంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇంకా వచ్చేసి మీకు డిస్‌ప్లే క్వాలిటీ అంటే నేను చెప్పాను కదా! కొంచెం ఓవర్ సాచురేటెడ్ ఒక 10% కలర్ సాచురేషన్ తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియో ఏదైనా ప్లే చేసేసి మీకు డిస్‌ప్లే ఇంకా స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ వినిపిస్తాను. మీరు చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. अमेज़न पर मिलेगा रोज का सामान तो आपने నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా! స్మార్ట్ ఫోన్ వల్ల నాకు ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి పెట్టాను. చాలా మందికి నాలాగా అయింది కావచ్చు. ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు అందరు వాచ్ చేయండి. ఇంకా అయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ షేర్ చేయండి. ఎందుకంటే నాలాగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఎంతమంది బాధపడుతున్నారో. నాకైతే ఈ ప్రాబ్లం నాకు వచ్చినప్పటి నుంచి అసలు అర్థం కాలేదు. కొన్ని నెలల నుంచి బాధపడుతున్నా. యాక్చువల్ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు
చూసారు కదా! లావా అగ్ని 2 5G మొబైల్‌ది కంప్లీట్ డిస్‌ప్లే క్వాలిటీ, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్. నాకు స్పీకర్ సౌండ్ అవుట్‌పుట్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం ఉండాల్సింది. డిస్‌ప్లే ఓకే గానీ, కొంచెం కలర్ సాచురేషన్ ఎక్కువైంది. కొంచెం తక్కువ అంటే వాళ్ళు కొంచెం ఇంకా ట్యూనింగ్ చేయాల్సింది డిస్‌ప్లే. కానీ ఓవరాల్‌గా చేతిలో పట్టుకుంటే ఫినిష్ దాని లుక్ అది చాలా రిచ్ ఉండేసి, దాని బ్యాక్ సైడ్ దాని ఫుల్ గ్లాస్ బ్యాక్ ఇచ్చేసి, ఇంకా ఫ్రంట్ గూడా షార్ట్ సెన్సేషన్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంది గదా! అది గూడా బానే ఉంది. ఇంకా వైడ్ వన్, L1 సపోర్ట్ ఉందన్నారు గానీ, ఏమో మరి నాకైతే అట్లా అనిపియలేదు. అంటే మళ్ళీ నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అంటే నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్‌లో ఇస్తామని అన్నారు. ఇంకా హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10+ సపోర్ట్ ఉంది. ఇంకా మీకొచ్చేసి ఇది డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ గదా! 7050 6 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. అయితే ఇది గేమింగ్‌కి అట్లా హై సెట్టింగ్స్ పెట్టుకొని మీరు ఆడొచ్చు, యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కెమెరా వాళ్ళు 1 మైక్రాన్ పిక్సెల్ కెమెరా సెన్సార్ ఉందన్నారు మెయిన్ కెమెరా. కాకపోతే అదే ఇమేజ్ ప్రాసెసింగే ఇంకొంచెం స్లైట్‌లీ బెటర్ ఉండాల్సింది. యాక్చువల్‌గా ఏంటంటే 5000 బ్యాటరీ ఉంటే బావుండేది. ఇంకా కలర్ సాచురేషన్ గూడా కొంచెం అంటే అడ్జస్ట్‌మెంట్ అది ఇంకా కొంచెం తగ్గిచ్చేసి పెడితే డిస్‌ప్లే ఇంకా సూపర్ ఉండేది. ఓవరాల్‌గా అండర్ 20,000 రూపీస్ ఓకే అని చెప్పొచ్చు. ఇది 5G 13 బ్యాండ్స్‌ని కవర్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్న అన్ని 5G బ్యాండ్స్ కవర్ అవుతుంది. మీకెట్లా అనిపించింది ఇది? 20,000 లోపు లావా అగ్ని 2 మొబైల్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.